ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది. అయితే ఒక దశలో 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని కృణాల్ పాండ్యా, విరాట్ కోహ్లీ తమ అద్భుతమైన బ్యాటింగ్ తో విజయ తీరాలకు చేర్చారు. కృణాల్ పాండ్యా 46 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 46 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. ఆఖరిలో టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించాడు. ఈ విజయంతో చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ చేతులు ఎదురైన పరాభవానికి ఆర్సీబీ బదులు తీర్చుకుంది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టగా, చెమీరా 1 వికెట్ సాధించాడు. మరో వికెట్ ఢిల్లీకి రన్అట్ రూపంలో లభించింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 41 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలవగా, స్టబ్స్, ఫ్యాబ్ డూప్లెసిస్, అభిషేక్ పోరాల్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా, హేజల్వుడ్ 2, ఎస్దయాల్, కృణాల్ పాండ్యా తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ పూర్ డామినేషన్ కనపడుతుంది. అడ్డొచ్చిన ప్రతి టీం ని మట్టి కరిపిస్తుంది. అలాగే ప్రతి ఒక్క ప్లేయర్ కూడా టీం కోసం 100% ఎఫర్ట్స్ పెట్టి మరీ ఆడుతున్నారు. ఈ టీం ఇలానే కనుక కొనసాగితే ఆర్సీబీ తమ మొట్టమొదటి టైటిల్ కలను నెరవేర్చుకునే అవకాశం ఉంది. ఆర్సీబీ అన్నడూ లేని విధంగా ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో అద్భుతమైన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ తో స్ట్రాంగ్ గా కనపడుతుంది. మరి ఈ సీజన్ లో ఆర్సీబీ కప్పు కొడుతుంది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.